62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. ఇమ్యూనో షాట్స్ ఆర్ ఇమ్యూన్ థెరపీ అంటారు. సో నార్మల్గా సిట్రజిన్ అనేది ఏం చేస్తుంది, మీకు బయటికి రాకుండా ఆపుతుంది, బట్ లోపల జరిగే డ్యామేజ్ జరుగుతుంది. ఇమ్యూనోథెరపీ ఏం చేస్తుందంటే ఆ సెల్ ఆ తెల్ల రక్త కణాల లెవెల్లో వెళ్ళి అది బ్లాక్ చేయడం జరుగుతుంది, రియాక్షన్ అవ్వకుండా. సో ఇమ్యూనోథెరపీ అంటే ఏంటి, ఇన్ కేస్ మీకు డస్ట్ ఎలర్జీ ఉందనుకోండి, డస్ట్కి సంబంధించినట్టే ఆ డ్రగ్ తయారు చేస్తారు, మీ షాప్లో దొరకదు. అది మీరు ఏదైతే రియాక్షన్ ఉందో స్కిన్ టెస్ట్ చేసినప్పుడు రియాక్షన్ సైజ్ ఉంటుంది కదా, దాని తగ్గట్టు కంపెనీ తయారు చేస్తుంది. సో మీ తగ్గట్టు మీ పేరు మీద ఒక జనరేట్ అవుతుంది ఒక ట్యాబ్లెట్. ప్రెసిషన్ మెడిసిన్ అంటారు, అంటే ఏ పేషెంట్కి ఆ మెడిసిన్. సో ఇప్పుడు దీనివల్ల వచ్చేది ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మార్కెట్లో దొరకదు, నెక్స్ట్ మీకు తగ్గట్టు వాళ్ళు తయారు చేసి పంపించాలి. సో దీనివల్ల ఏమవుతుంటుంది, చాలా స్పెషల్ మెడిసిన్ అండి ఇది. సో దీనికి టూ ఫామ్స్లో ఇవ్వచ్చు, ఒకటి ఇంజెక్షన్ ద్వారా, ఒకటి సింపుల్గా పోలియో డ్రాప్స్ వేసినట్టు నాలుక కింద ఒక డ్రాప్ అంతే. సో దీని ఏం చేస్తుంది, మన బాడీలో ఎంటర్ అయినప్పుడు బాడీని ట్యూన్ చేస్తుంది, బాడీకి అలవాటు పరుస్తుంది. ఇది మన బాడీలో వస్తుంది అంటే బాడీ అలర్జీగా రియాక్ట్ అవ్వద్దు. సో దాని ఎనర్జీ అంటారు, ఆ తెల్ల రక్త కణాలు ఏవైతే రియాక్ట్ అవుతున్నాయో దాని పర్ఫార్మెన్స్ తగ్గించేస్తుంది. సో అలర్జీ ఇమ్యూనోథెరపీ అనేది షార్ట్ కోర్స్ కాదండి, ఒక్కసారి స్టార్ట్ చేసి 2 to 3 years వాడాలి. అలా అని చెప్పి డైలీ వేసుకునేది కాదు. దాంట్లో 2 ఉంటాయి పార్ట్స్, ఒకటేమో ఇండక్షన్ ఫేజ్ అంటే స్టార్టింగ్ ఫేజ్, సెకండ్ ఏమో మెయింటెనెన్స్ ఫేజ్. మీరు ఇండక్షన్ ఫేజ్లో వారంకి ఒక్కసారి, వారంకి 2 సార్లు పేషెంట్ బట్టి చేంజ్ అవుతుంటుంది. మీరు ఒకసారి మెయింటెనెన్స్ ఫేజ్కి వచ్చారనుకోండి, వారంకి ఒక్కసారి ఒక డ్రాప్ అంతే. 2 to 3 years మీకు లాంగ్ అనిపించవచ్చు, బట్ ఒక్క డ్రాప్ ఒక్క రోజు అంతే, వారంకి ఒక్కసారి. సో ఇది అండి ఇమ్యూనోథెరపీ. సో దీనివల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటంటే, ఇమ్యూనోథెరపీ వల్ల మేజర్గా నేను ఆస్తమా పేషెంట్స్తో స్టార్ట్ చేస్తాను. నోస్ ఎవరైతే కారుతో అలర్జిక్ రైనైటిస్ అంటారు, ఇది చాలా ఇబ్బందిగా ఉంటుంది. కోవిడ్ తర్వాత చూస్తారు, ఎవరు తగ్గినా ఒక దొంగ చూపుతో చూస్తారు, వీడు ఎందుకు ఇలా దగ్గుతున్నాడు, నాకు ఏమైనా ఇన్ఫెక్షన్ వస్తుందా అనే ఒక డౌట్ కూర్చుండిపోయింది. సో ముక్కు కారుతుంది అంటే వాళ్ళే అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. సో ఇప్పుడు దీనివల్ల స్టార్ట్ చేయడం ఏమవుతుందంటే, ఒక 2 to 3 months తర్వాత వాళ్ళకు రెస్పాన్స్ స్టార్ట్ అవుతుంది. 2 to 3 months అని ఎందుకు చెప్తున్నానంటే, అది వేసుకోగానే బాడీ రియాక్ట్ అవ్వదు, వేసుకోగానే కొంతమందికి ఎలర్జీస్ కూడా ఎక్కువ అవుతాయి. బట్ ఎవరైతే కంటిన్యూ చేయగలుగుతారో అట్లీస్ట్ ఫర్ 6 months వాళ్ళకి ఆ సిమ్టమ్స్ ఉంటుంది. ఆస్తమాలో ఇన్హేలర్స్ డోస్ అంటారు, ఆల్మోస్ట్ హై డోస్ నుంచి లో డోస్కి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు నా పేషెంట్స్. ఫుడ్ ఎలర్జీస్ ఉంటాయి, వాళ్ళు సేఫ్గా ఫుడ్ తిన్న వాళ్ళు కూడా ఉన్నారు. నెక్స్ట్ ఐ ఎలర్జీస్ ఉంటాయి, వాళ్ళకి ఇంకా ఐస్ నుంచి వాటరే కారదు. సో అంత స్పెషల్ అండి ఇమ్యూనోథెరపీ. ఇమ్యూనోథెరపీకి స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఏంటి, అది డయాగ్నోజ్ అవ్వాలి. ఆ డయాగ్నోజ్ అవ్వకుండా ఇమ్యూనోథెరపీ అవ్వదు. సో ఆల్వేస్ అలర్జీ వస్తుంది, స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళండి, ఒక ప్రాపర్ డయాగ్నోసిస్ తీసుకోండి, ఇమ్యూనోథెరపీ తీసుకోండి. ఇమ్యూనోథెరపీ ఇంకొక స్పెషల్ పార్ట్ ఉందండి. ఇమ్యూనోథెరపీ ఇన్ కేస్ పిల్లల్లో స్టార్ట్ చేశారనుకోండి, వాళ్ళు పెద్దగా అయ్యాక ఆస్తమాలో కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తగ్గిపోతాయి. ఎందుకంటే ఆస్తమాలో ఆల్మోస్ట్ 60 to 70% ఎలర్జీ వల్ల వస్తుంది. సో ఎలర్జీని చిన్నప్పుడే కంట్రోల్ చేయగలిగారు అనుకోండి, ఆస్తమాలో కన్వర్ట్ అవ్వకుండా ఆగుతుంది. సో ఇమ్యూనోథెరపీకి అంత ఇంపార్టెన్స్ ఉంది.